Very good morning to all the EPS 95 employees, retired employees, including our RTC retired employees. ఈ రోజు వచ్చేసి నేను ఈ పెన్షన్ సంబంధంగా రెండు వీడియోలు పెడుతున్నాను. ఒకటి వచ్చేసి ఈపీఎస్ సంబంధంగా సెంట్రల్ పెన్షన్ సంబంధంగా ఒకటి, మా స్టేట్ సంబంధంగా జీవనోత్పత్తి గురించి ఒకటిగా విశదంగా నేను వీడియోలో పెడతాను. కాబట్టి లాస్ట్ స్కిప్ చేయకుండా బాగా నీట్గా మీరు చూడండి. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వీడియో నేను పెట్టేది. ఇప్పుడు వచ్చేసి మన సెంట్రల్ పెన్షన్ గురించి తీసుకుంటే మన ఈపీఎస్ 95 పెన్షన్ గురించి మనం ఎన్ని సంవత్సరాల నుంచో మనం అజిటేషన్ చేసినాము. దీనికి నాయకత్వం వచ్చేసి ఎన్ఎస్సీ కమాండర్ ఆయన అశోక్ రౌత్ గారు. ఆయన కూడా సుమారుగా చాలా రోజుల నుంచి ప్రయాణం అంతా అజిటేషన్ చేస్తాడు. అయితే ఆయన ఉండే ఒక లీక్ పూల్ ఏమంటే ఒక ప్రోగ్రాం పెట్టి ఇమ్మీడియట్గా స్టాప్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు వచ్చినారు, మాట్లాడినారు, స్టాప్ చేసినాము. మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు వచ్చినారు, స్టాప్ చేసినాం. ఇదే ఆయన పద్ధతుల ప్రకారం వచ్చింది. లాస్ట్న మహారాష్ట్రలో ఎన్నికలు వచ్చింది, అయిపోయింది, ఇప్పుడు అంతా మనం బిగిస్తున్నాము, మన ఓటు వేయమని ప్రచారం చేసినాడు. అది కూడా పోయింది. లాస్ట్ నవంబర్లో డబ్బులు వస్తున్నాయి అందరికీ 7,000, 5,000, 3,000 అని అంతా ప్రచారం చేశారు ఎన్ఏసీ నుంచి అంతా లీడర్లు. అది కూడా పోయింది. ఇంకా లాస్ట్ ఏం చెప్పినాడు, అది ఎంత ఇదేం లేదు, రేపు 1వ తేదీ బడ్జెట్లో బ్రహ్మాండంగా మనకు 7,500 ప్లస్ డిఏ మెడికల్తో కూడా వస్తుంది, మీరు చూడండి అనే విధంగా ఫుల్ బాటంగా ప్రకటన చేసినారు. దాని గురించి మా వాళ్ళంతా అందరూ మొత్తం దేశంలో ఉండేవాళ్ళు పెన్షనర్స్ అందరూ 11 నుంచి 1వ తేదీ 12 చూసినారు. దాంట్లో ఏమి జీరో, ఏం ప్రకటన అనేటివి లేదన్నమాట. దాని తర్వాత ఏమని వీళ్ళు ప్రకటన చేస్తున్నారు, అయ్యా వాళ్ళు వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ లీడర్లు లేబర్ మినిస్టర్ మాకు 3 నెలలు టైం అడిగినాడు, మార్చి వరకు మీరు వెయిట్ చేయాలా, తర్వాత వస్తుంది, అందుకే ఈ ప్రకటన కాలేదు, అనౌన్స్మెంట్ నిర్మలా సీతారామన్ గారు చేయలేదు అనే విధంగా చేసినారు. ఆ తర్వాత 1వ తేదీ ఈయన ఏమి చెప్తున్నాడు, అయ్యా ఈయన వచ్చేసి ఈ లేబర్ మినిస్టర్కి వచ్చేసి ఫైనాన్స్ మినిస్టర్ 32,000 కోట్ల రూపాయలు ఈపీఎస్కి ఇచ్చినారు. దాంట్లో ఇమ్మీడియట్గా 16,000 కోట్ల రూపాయలు 7,500 ఇచ్చేట్టుగా తీర్మానం చేసినారు. కాబట్టి మీరేం భయపడద్దు, ఈరోజే మీరు ప్రకటన చేయండి అని ఈయన అశోక్ రౌత్ గారు సైన్ చేసి ఆయనకు లేబర్ మినిస్టర్కి ఇచ్చినాడు. ఈయన ఇస్తారా, 32,000 కోట్లు నీకు ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఆర్థిక మంత్రి ఒక ప్రకటన చేయాలి కదా, బడ్జెట్లో సమావేశం చేయాలి, లేకుంటే ఆ లేబర్ మినిస్టర్ కానీ ఈమె కానీ అంత డబ్బులు 1,000 కోట్లు ఇచ్చినప్పుడు ఆయన ప్రకటన చేయాలి కదా, అది ప్రకటన కూడా చేయలేదు. కాబట్టి నేను ఇప్పుడు రిక్వెస్ట్ ఏం చేస్తున్నానంటే హైకమాండ్ వాళ్ళు సెంట్రల్ ఉండాలి, అయ్యా మీరు ఎటువంటి ప్రకటనలు చేయొద్దు దీని గురించి, పెన్షన్ గురించి. ఊరికే ఏంటి అదే రేపు వచ్చా మనాడు వచ్చా అది వచ్చా ఇది వచ్చా అని చెప్పి మమ్మల్ని ఏంటికి ఎగ్గపోటీ సార్, మిమ్మల్ని గవర్నమెంట్ నుంచి ఆదాయుడిగా వస్తే అప్పుడు మేము తెలుసుకొని మేము చేసుకుంటాం. అంతవరకు కూడా మీరు ఎలాంటి ప్రకటనలు చేయవద్దని మిమ్మల్ని మరీ కోరుచున్నాను. దాని తర్వాత వచ్చి మన ప్రధానమంత్రి మోదీ గారికి నేను ఒకటే సూటిగా ప్రశ్న చేస్తున్నాను, అయ్యా సార్ ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్లో వచ్చేసి ఒక్కొక్కరికి 60,000, 70,000, 80,000 పెన్షన్ వస్తుంది, మరి మీరేమో 1,000 రూపాయల ప్రకారం ఇచ్చినారు, 1,000 రూపాయలకు ఎన్నేళ్ళు ఉంటే బతుకుతారు, ఈజ్ ఇట్ పాసిబుల్ టు లివ్ విత్ 1,000 రూపీస్ పెన్షన్? అందులో ఇప్పుడు వచ్చేసి ఒకటి నేను కోరేది, మేము స్టేట్ గవర్నమెంట్ ఆధీనంలో పనిచేసినాం. ఇప్పుడు నేను ఆర్టీసీ సంబంధం లేకుండా మిల్క్ ఫ్యాక్టరీ, డైరీ, ఇలా డీసీసీ బ్యాంకులు, ఆల్విన్ ఫ్యాక్టరీలు అదంతా మేమంతా స్టేట్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో పనిచేసినాం. మరి స్టేట్ గవర్నమెంట్లో పనిచేసి పెన్షన్ వచ్చేది మీ పెత్తన కింద ఇంటికి, అది రాజ్యాంగంలో ఎవరు రాసినారు నాకేం అర్థం కావడం లేదు. కాబట్టి ఇప్పుడు ప్రధానమంత్రి గారు ఎప్పుడంటే మీ రాజ్యాంగంలో సవరించి ఎక్కడెక్కడ స్టేట్ గవర్నమెంట్లో పనిచేసినారో మా డబ్బులంతా మాకు స్టేట్కి ఇచ్చేసేయండి, మేము ముఖ్యమంత్రి దగ్గర మేము ఎటువంటి చేసి మేము బతుకుంటాం, మీరు డబ్బులు ఇచ్చేది పెట్టేలేదు, ఉంటే డబ్బులు అంతా 1,000 ఇప్పుడు వచ్చేసి మేము రన్నింగ్లో ఉన్నప్పుడు జీతం కట్టి మా జీతంలో రికవర్ చేసే కాంట్రిబ్యూషన్ పెన్షన్ కింద కొన్ని లక్షల కోట్లు మీ దగ్గర ఉంది, ఆ డబ్బు పంచండి అంటే ఆ డబ్బు మా డబ్బు ఇచ్చేదానికి కూడా మీకు మనస్తత్వం లేకుంటే ఏంటయ్యా ప్రధానమంత్రి గారు, మీరు కొంచెం ఆలోచన చేయండి. మరి మీ దగ్గర రిటైర్మెంట్ అవుతారు ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు 50,000, 70,000, 80,000 పెన్షన్ ఇస్తారు, మేము సంతోషమే. మరి మా అమ్మని చూసుకోవాలి కదా, మేము స్టేట్ గవర్నమెంట్లో పనిచేసి ఇన్ని రోజులు పనిచేసి పెన్షన్ కార్డుకి వచ్చేది మీ పరిపాలన కింద మేము ఇంటికి రావాలా? ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నేను ఆర్టీసీ ఉన్నాను, మీ హ్యాండ్ ఓవర్ కింద వచ్చాను, ఎలక్ట్రిసిటీ బోర్డు ఉంది మా స్టేట్లోనే, వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఉండి 70,000, 80,000 పెన్షన్ వస్తుంది, అది ఏంది సార్, అది మాకేం అర్థం కావడం లేదు. మమ్మల్ని కూడా వచ్చేసి ఇప్పుడు మా డబ్బులు ఎక్కడెక్కడ ఉన్నాయో 70 లక్షల మంది ఉన్నారు, వాళ్ళ
అకౌంట్స్ అన్ని షెడ్యూల్ చేసి స్టేట్ గవర్నమెంట్ మీరు డైవర్షన్ చేసేసుకోండి, మా కొద్ది మేము ఎటువంటి చేసుకొని ముఖ్యమంత్రులు పట్టుకొని కాళ్ళు గీళ్ళు పట్టుకొని మా కొద్ది మేము బతుకుంటాము. ఇదేం సార్ ఇది? ఇక్కడ స్టేట్కు ఇప్పుడు మా స్టేట్కి వచ్చేసి ప్రతి ఒక్కరికి 4,000 5,000 ఇస్తున్నారు పెన్షన్, ప్రతి ఒక్క మానవునికి కూడా. మీరు మా దగ్గర మీరు రికవరీ చేసి మీ దగ్గర డబ్బు పెట్టుకొని 1,000 రూపాయలు కుక్కకేసినట్టు చేసి మీరు బతకండి అంటే ఎట్లా అయ్యేది? మీ జులుము నాకు అర్థం కావడం లేదు. కాబట్టి మా డబ్బులు మాకు ఇచ్చేసేయండి, మాకు స్టేట్ గవర్నమెంట్కి డైవర్షన్ చేసేయండి. పిఎఫ్ ఆఫీస్ వాళ్ళకు అరాజ్యంగా సవరణ చేసి మా కొద్ది మేము ఉంటాం. నీకు ఇప్పుడు వచ్చి ఎంత డబ్బులు వస్తున్నాయి కాంట్రిబ్యూషన్ సంబంధంగా, ఇప్పుడు పెట్రోల్ కానీ దానికి మొత్తం డబ్బులంతా మా దగ్గర నుంచి వచ్చిన డబ్బులంతా సెంట్రల్ గవర్నమెంట్ బాగా ఉంది. మా దగ్గర రికవర్ చేసిన డబ్బు కూడా మీ దగ్గరనే ఉంది సార్. మరి మీ పెత్తనం ఏమి నాకేం అర్థం లేదు. ఇక్కడ మేము పనిచేసి ఇక్కడ సర్వ్ అంతా మా జీవితం అంతా మేము స్టేట్ గవర్నమెంట్ సర్వ్ చేసి పెన్షన్ వచ్చే కొద్దీ మీ దగ్గరికి వచ్చేదానికి అది అవకాశం ఎవరు ఇచ్చినారో ఏం కదా నాకేం అర్థం కావడం లేదు. ఇప్పుడు కూడా ఆలోచన చేసుకుంటున్నాము. కాబట్టి మా డబ్బులు మాకు ఇచ్చేసేయండి, మా స్టేట్ గవర్నమెంట్కి ఇచ్చేసుకోండి, మా తిప్పలు మేము పెడతాం. మీ పరిపాలనలో మేము ఏడ బతుకుతాం సార్? మీరు 10 ఏళ్ళు అవుతుంది మీరు ప్రైమ్ మినిస్టర్ అయిపోయి, ఒక్క రోజున మీరు ఆలోచన చేసినారా? అరే 1,000 రూపాయలు ఎట్లా బతుకుతారు వాళ్ళు, ఈ విధంగా బతుకుతారు అనేది కొంచెం ఆలోచన చేయకుండా వీళ్ళు కూడా ఎన్ఎస్ కన్నా వీళ్ళు లీడర్షిప్ కూడా అన్ఫిట్ లీడర్షిప్, వాళ్ళకి సరైన నాయకత్వం లేదు. ఎన్ని రోజులు 10 ఏళ్ళ ఉంటే చేస్తానే ఉన్నాడు, ఒక్క రూపాయి కూడా పెంచుకోలేకుండా ఉన్నాడు. కాబట్టి మా స్టేట్ గవర్నమెంట్లోనే ఉండాలి కదా సార్. ఒక టీచర్ ఎలిమెంటరీ స్కూల్ టీచర్కి 40,000 50,000 ఇస్తుంది. ఒక ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పనిచేసే హెల్పర్ లైన్మెన్కు 50,000 60,000 70,000 వస్తుంది. లెక్చరర్గా పనిచేసినప్పుడు 70,000 80,000 వస్తుంది. మేము కూడా అంతకన్నా ఎక్కువ చదువుకున్న వాళ్ళం, మేమేం తక్కువ వెళ్ళం కాదు. మరి ఏం చేస్తావా? మా పరిపాలన మీ హ్యాండ్ ఓవర్లోకి అయిపోయింది. కాబట్టి ఇప్పటికి కూడా మించిపోయేది సార్. మేమంతా అడుగుతాము ఇప్పుడు